రామాంతపూర్ అభివృద్ధి టీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని బీజేపీ కార్పొరేటర్ ఎన్నికైన తర్వాత శంకుస్థాపనలకే పరిమితమయ్యాయని మాజీ కార్పొరేటర్ జోష్న నాగేశ్వరరావు ఆరోపించారు. రామాంతపూర్లో బీజేపీ కార్పొరేటర్ శంకుస్థాపన చేసిన శిలాఫలకాల వద్ద వినూత్నంగా కొబ్బరికాయలు కొట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీసీ రోడ్డు పనులు, డ్రైనేజీ పనులు తాను కార్పొరేటర్గా ఉన్నప్పుడు చేయించిన పనులు తప్ప బీజేపీ కార్పొరేటర్ చేసిందేమీ లేదని జోష్న తెలిపారు. ఇక్కడి ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నారని, రానున్న రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి భారీ చేరికలు ఉంటాయని ఆమె తెలిపారు. ఈరోజు రామాంతపూర్ డివిజన్లో బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఏకమయ్యి గడిచిన 2 సంవత్సరాల్లో పెండింగ్ పనులు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీయడం జరిగింది. ఇంకా 5-6 వర్కులు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఆ వర్కులు చేపియాలని, పబ్లిక్కి అందుబాటులో రావాలని మేము ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాం. ఈరోజే కాదు, ఇది నిరంతరం, ఇది కంటిన్యూషన్గా మేము ఏ ఒక్క వర్క్ కూడా పెండింగ్ ఉన్నా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాగనే ఇదే విధంగా నిరసన తెలుపుతాము. కాబట్టి మేమున్నప్పుడు ఎలక్షన్ మూమెంట్లో 5 కోట్ల చిల్లర పనులు శాంక్షన్ చేయించాము. ఆ శాంక్షన్ చేయించిన పనులు కూడా ఆగిపోయినాయి. వాళ్ళకొక విషయం గుర్తుంచుకోవాలి, వర్క్ శాంక్షన్ అయినప్పుడు పనులు ఆగిపోతే తర్వాత మళ్ళీ కొత్త శాంక్షన్స్ తీసుకురావడానికి ఉండదు. కాబట్టి పెండింగ్లో ఉన్న పనులు చేసినాక తర్వాత వర్కులు స్టార్ట్ అయ్యాక కొత్త శాంక్షన్స్ ఉంటాయి. వాళ్ళకొకటి చెప్తున్నా, వాళ్ళ లెటర్ ప్యాడ్ పైన ఏమైనా వర్కులు పెట్టినా ఇప్పుడు నేను చూపిస్తాను. నా లెటర్ ప్యాడ్ పైన ఈ వర్కులు మొత్తము నా లెటర్ ప్యాడ్ పైన. ఈరోజు